ఉపాధి హామీ కూలీలు కూలీ చేసిన తర్వాత మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఐరిస్ రాకపోవడంతో కూలీలు చేసిన పని గైరాజ్ పడడంతో పొద్దంతా అక్కడే పడికాపులు కాస్తుంటే మరోపక్క చేసిన పనికి డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ కూలీలు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం ఉపాధి హామీ కూలీలు కూలికి వెళ్తే పని చేసిన అనంతరం చేసిన పనికి డబ్బులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ అంటే కూలీల మొబైల్ యాప్లో వారు ఐరిస్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ సిస్టంలో ఐరిస్ రాకపోవడంతో కూలీలు పనిచేసిన పనికి డబ్బులు రానట్టే. అంతేకాకుండా అంతకు ముందు చేసిన కూలీ డబ్బులు 4 నెలల నుండి రావడం లేదంటూ కూలీలు బోరున విలపిస్తున్నారు. అంతేకాకుండా పనిచేసే సమయంలో కూలీలకు తాగడానికి సేద తీరడానికి టెంటు, దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ కిట్ లాంటివి కూడా అక్కడ లేవని చెబుతున్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గంభీర్పూర్ గ్రామంలో కూలీలు మాట్లాడుతూ గతంలో ఉపాధి హామీ పనిచేసేటప్పుడు కూలీలకు తంబు నిర్వహించేవారు అన్నారు. దాంతో ఎలాంటి నష్టము జరగలేదని తెలిపారు. ఇప్పుడు కొత్త సిస్టమ్ తీసుకువచ్చి ఐరిస్ తీసుకురావడం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. మహిళలైతే ఇంటి వద్ద పని మానేసి మరి కూలీ పనికి వస్తే పని చేసిన తర్వాత ఐరిస్ రాకపోవడంతో ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. ఈ కొత్త విధానాన్ని తీసివేసి పాత విధానాన్ని అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నామని కూలీలు తెలిపారు. కొందరైతే ఉపాధి హామీ పని చేసుకునే జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇలా చేయడం వల్ల అలాంటి కూలీలు బతికేది ఎలా అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఉపాధి హామీ కూలీలకు పని దినాలను పెంచి పాత సిస్టమ్ ని అమలు చేస్తే ఉపాధి హామీ కూలీలు బతికే అవకాశం ఉంటుందని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఏం లేదు దేవునికి చెప్పుకోపోతాము. ఇట్లా వస్తుంది చూడు. పంజాబీ చెప్తున్నా ఇంత టైం పడుతుంది అన్న ఈ ఫ్యామిలీ. ఇట్లే 300 అందరూ వస్తారు. మా దుబ్బాక మండలం గంభీర్పూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నటువంటి విబీజీ రామ్ స్కీమ్లో
అత్యంత వెనుకబడినటువంటి కూలీలు చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే ఐరిస్ అనేటువంటిది పెట్టడము వృద్ధాపులు అంటే దాదాపు 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు యువకులకు కూడా కళ్ళు రాక చాలామంది నిరుత్సాహంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. పనికాడికి వచ్చి ఒక 2-3 గంటలు పని చేసి వాళ్ళు వేతనాన్ని కోల్పోతున్నారు. ఇప్పుడు ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా వేతనాలు లేక 3 నెలల నుంచి వేతనాలు లేక బయోమెట్రిక్ పెట్టి ఇదంతా నానా అవస్థలు పెడుతుంది ఈ ప్రభుత్వాలు. కాబట్టి ఆర్థికపరమైనటువంటి అంశాలు లేకపోతే వాళ్ళు చూసుకోవాలి. ఈరోజు ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వము 90% ఇస్తుండే, రాష్ట్ర ప్రభుత్వం 10% ఇస్తుండే. కానీ ఇప్పుడు 40% కేంద్ర ప్రభుత్వం, 60% కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 40% అని చెప్పేసానంటే ఆ అయోమయ పరిస్థితి. పైసలు వస్తాయా రావా, రాష్ట్ర ప్రభుత్వం ఏమో డబ్బులు లేవని అంటుంది. మరి కూలీలు చేపించి ఇప్పటికి 6 నెలలు అవుతుంది, వాళ్ళకు ₹1 వాళ్ళే. హరితవనాల నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇప్పటి వరకు వేతనం ఒక వారం కూడా వేతనం పడతలేదు. దయచేసి ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి 20 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి వాళ్ళకి వేతనాలు పడ్డట్టయితే నిత్యావసర సరుకులు తీసుకొచ్చుకొని వాళ్ళు హాయిగా ఈ ఉపాధి హామీ పనికి తప్పకుండా ఉత్సాహంగా వస్తారని మనవి చేస్తూ, తీసుకొచ్చిన ఉపాధి హామీ కూలీల నూతన విధానాన్ని తక్షణమే అది తిరస్కరించుకొని పాత విధానాన్ని అమలు చేసి ఈ మారుమూల గ్రామమైన గంభీర్పూర్ గ్రామం, దుబ్బాక మండలం, సిద్దిపేట జిల్లా ఈ ఉపాధి కూలీలకు పాత విధానాన్ని అమలు చేసి మరియు బయోమెట్రిక్ తక్షణమే అమలు చేయాలని కోరుతుంటున్నాం. ఇంతకుముందు 15 రోజులు ఉపాధి హామీ పని చేస్తుండే, 15 రోజుల వరకు అమౌంట్ క్రెడిట్ అయ్యేది. ఇప్పుడు గత 3 నెలలు అయినా కూలీ డబ్బులు చెల్లించడం లేదు. దీనిపై ప్రభుత్వం వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని ఉపాధి కూలీ హామీలకు న్యాయం చేయాలని, ఈ పనిని మరింత మెరుగుపరిచి పని దినాలను పెంచి మరియు వారి కూలీ వేతనం కూడా ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్కు ప్రజలకు ఏ విధంగా ఉందో తెలంగాణ ప్రజలకు కూడా మరింత అమౌంట్ పెంచి మరి పని వేతనాన్ని మరింత పటిష్టబద్ధంగా చేసి బయోమెట్రిక్ అమలుకు తెచ్చి ఈ ఐరిస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలని, దీని ద్వారా మేము నిరుద్యోగులం కానీ, ఉపాధి కూలీలం కానీ, గ్రామ ప్రజలం కానీ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేస్తున్నాం.